లేరు. సూర్యుడు అని ఒక ఆయన కూడా ఉండేవారు. సూర్యుడు అంటే ఆయన సూర్యుడు అంటే సెక్యూరిటీ. అంటే ఎక్కువ ఆయన వైఎస్ఆర్ అదే కార్యకలాపాలన్నీ ఆయన కార్యకలాపాలు చూడడం అంటే అతను అదే. సెక్యూరిటీ. అదే. అదొక సపరేట్. అదే. అలాంటి కీలకమైన వాళ్ళు ఎవరు కూడా అదే నమ్మిన జగన్ బంటుల్లో ఆయన వాళ్ళెవరు కూడా జగన్ వెనకాల లేరు. అదే అవును. అది జగన్ వాళ్ళని తిప్పుకోలేదా, వాళ్లే జగన్ వదిలేశారా అంటే ఆ రోజున వాళ్ళందరూ కాంగ్రెస్ లాయల్టీ ఉన్నారు. అవును. జగన్ ని కాంగ్రెస్ తో లాయల్ గా బిహేవ్ చేయమని చెప్పాడు కేవీపీ. అవును. అది జగన్ కి నచ్చలా. నచ్చలేదు. అంటే వాళ్ళు ఏదో పదవి ఇస్తారు, మనం తీసుకుందాం, ఎంపీగా ఉన్నావు కాబట్టి కేంద్ర మంత్రి ఇస్తారు, ముఖ్యమంత్రి వదిలేసి అనేటువంటి కాన్సెప్ట్ జగన్కి నచ్చల. జగన్ కాన్సెప్ట్ ఏంటి, ఆ టైంలో కనుక అలాగా అధిష్టానం మాట వినేసి అటుకు వెళ్ళిపోతే వాళ్ళు ఏమన్నారు, ముందు ఒక కేంద్ర సహాయ మంత్రి ఇస్తారు, ఆ తర్వాత ఎండింగ్ లో సీఎం చేస్తామన్నారు. కొన్ని రోజులు అయ్యాక అప్పటికి తెలంగాణ ఉద్యమం ఫ్లేరప్ అవుతుంది. తన చేతల్లో రాష్ట్రం విడిపోతే జీవితంలో శాశ్వతమైన మైనస్ ముద్ర కదా. కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు బాధపడ్డాడు, చివరిలో ఎందుకు అధినాయకత్వం, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్కి ఎందుకు వ్యతిరేకం అయ్యాడు ఆయన, తన చేతుల మీదుగా రాష్ట్రం విడిపోకూడదు. రోసి ఎందుకు ముందే రిజైన్ చేశాడు, ఆయన క్లియర్ గా చెప్పాడు, మీరు రాష్ట్ర విభజన చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నా చేతుల మీదుగా రాష్ట్ర విభజన నేను ఒప్పుకోలేను, శాశ్వతంగా చరిత్రలో అది మిగిలిపోతుంది, కాబట్టి నాకు వద్దని చెప్పాడు ఆయన. కాబట్టి అట్లాగా ఆ ముద్ర తనకెందుకు వేయించుకోవాలనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కలపడానికి కనుక ఆయనకి ఇస్తే ఇవ్వాలంటే